నేనండి మీ కొండదర్రాజు ఎలాగున్నారు, బాగున్నారా? ఈరోజైతే నేను కాలకృత్యాలన్నీ తీర్చేసుకున్నానండి. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ఆ వీడియో మీకు చెప్తాను. అంటే ఒక పంటను వేశారు మా మామయ్య గారు, అది హార్వెస్టింగ్ అన్న చేయబోతున్నాం. అది ఒక ఎకరానికి ఎన్ని విత్తనాలు పడతాయి, అలాగే ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పండితే మొత్తాన్ని మీతో మాట్లాడతానండి. ఆ ఫార్మింగ్ అదే ఆ పంట గురించి అన్నది మీతో చెప్తాను మీకు. మాయో కోస్తున్నావా సామలో? కూలీలు నాలుగు ఎట్లయితే మాయా, మీరు చాలా మంది కన్ఫ్యూజ్ పడతారు. మా మాయని మేము మామయ్య అని పిలుస్తామండి. అలాగే మా బాపని ఏంటంటే మాకు అత్తమ్మ అవుతుందండి. అత్తమ్మ వాళ్ళు ఏంటంటే బాప అని పిలుస్తుంటాం. ఈ సాములు అన్నవి సేమ్ వరిచేని ఎలాగైతే కోస్తారో అలాగే కోస్తారండి. ఒక కొడవలు పెట్టుకొని వీళ్ళు గొంగని ఫట్ఫట్లాడితే కోసేసి ఒక దగ్గర అన్నది చిన్న కుప్ప అన్నది ఎడతారు. ఈ సాములు ఏంటంటే ఈ వర్షాకాలం అన్నది వేసుకొచ్చండి. ఈ జూన్ నెల అన్నది దుక్కు దున్నేసి ఒక ఎకరానికి వచ్చేసి 2 కేజీలన్న విత్తనాలను జల్లుతారండి. ఏంటంటే ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఎటువంటి కొలుపు మంది అన్నది కొట్టరండి. ఒకసారి మీరు చూడొచ్చు, ఈ తుప్పల్లోనే ఈ సామలు అన్నది చేను అన్నది వస్తుంది. చాలామంది ఏంటంటే ఇలాగ సామలు చేను వేసిన తర్వాత ఏంటంటే చాలామంది కొలుపు మంది అన్నది కొడేస్తారు. కొలుపు మంది కొడితే మాత్రం ఇవి బాగా ఎదిగితే కానీ అసలు ఇందులో పోషకాలన్నీ ఉండవండి. మీరు చూడొచ్చు అన్ని తుప్పలే, రకరకాల పిచ్చి మొక్కలు, ఆ మొక్కలు, ఈ మొక్కలు ఉంటాయండి. అన్ని సామలసేనే. దీనివల్ల ఏంటంటే ఇందులో ఉండవలసిన పోషకాలన్నీ ఇంకా అధికంగా ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే పైకి ఏంటంటే దుక్కు దున్నిన తర్వాత ఈ నేల అన్నది ఇంకా సారవంతం తయారవుతుందండి. ఈ సామల చేని కోసేసిన తర్వాత మళ్ళీ కుప్పెట్టి బాగా ఎడ్లతో కానీ లేకపోతే మేము తొలగొట్టడం కానీ చేసేసి ఒక బత్తలాగానే దెక్కించి అప్పుడు దళారికి అన్నది అమ్మేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఈ సామల చేను అన్నది, ఈ సామలు అన్నది నేను కూడా కోస్తానండి కొడలన్నీ తెచ్చుకొని. ఇదేంటంటే ఈ సామలన్నీ పచ్చిగా తినొచ్చండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలాగ పైకి ఇలా తీసి మనం కావాల్సిన ఇలాగ చేతులకి పెట్టుకొని బాగా నలపాలండి. బాగా నలిపితే మనకి పొట్టు అన్నది ఒక పక్క వచ్చేస్తుంది. ఒక పక్క వచ్చిన తర్వాత మనం ఇలా పైకి కిందకు ఇలాగ అనాలి, ఊదాలండి. పైగా ఇక పొట్టు అంతా ఒక పక్క అన్నది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా గింజలన్నీ వచ్చాయి ఆల్రెడీ. మళ్ళీ ఇంకోసారి నలుపుదాం, బాగా నలపాలి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది తినడానికి. అయితే చాలా బాగున్నాయి. ఈ కొడవలు అన్నది ఎంత పొద్దునుకుంటే అంత సురిగ్గా మనకి పని అన్నది చేయబుద్ధి వేస్తుందండి. ఒకవేళ కొడలు అన్నది సరిగ్గా తగ్గకపోతే మనకి పని అన్నది చాలా ఎక్కువ అన్నది టైం అయిపోద్ది. అలాగే చిరాకు కూడా వచ్చేస్తుంటుందండి. ఇలా కోసినప్పుడు ఏంటంటే మనం కళ్ళన్నీ కిందకే చూస్తాం కాబట్టి మనకి ఎక్కువగా పసురు పాములు అవి కనబడుతుంటాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి తప్పుల్లోని. దామయ్య ఇద్దరం పోటీ పడతాం. కోసేద్దాం. అయిపోద్ది, ఈరోజు అయిపోద్ది. మా గిరిజన ప్రజలు అన్నది ఈ సామల తోట అలాగే కొర్రలు, రాగులు, సద్దులు అన్నీ ఒకప్పుడు చాలా బాగా పండించేవారండి. ఇప్పుడు ఏంటంటే ఈ వాతావరణం మారే కొద్దీ ఈ సామలు తర్వాత ఈ రాగులు, సద్దులని ఈ పంట కూడా తగ్గిస్తారు. అసలు అవలేయట్లేదండి. కాకపోతే ఈ మధ్యకాలం అన్నది చాలామంది బీపీ షుగర్లో ఎక్కువైపోవడం వల్ల మళ్ళీ సామలు, కొర్రలు, రాగులు అన్నది ఈ పంటలు అనేవి మళ్ళీ స్టార్ట్ చేశారండి. మళ్ళీ అన్నది పండిస్తున్నారు. ఒకవేళ మీ ఏరియాలో ఈ సామలు, కొర్రలు ఎంత రేటు ఉన్నాయి కామెంట్ చేసి చెప్పండి, మర్చిపోకండి. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ రోజంతా ఈ మున్నంతా మేము ముగ్గురు కోసేస్తాం. ఇవి చాలా త్వరగా అన్నది కోసేయాలండి. ఎందుకంటే వర్షానికి అన్నది నానిపోతే మాత్రం ఎందుకు పనికిరావు. ఇప్పుడు కోసేసి ఒక దగ్గర కుప్పెట్టి బరకలాడ తీసేస్తామండి. అంటే వర్షానికి అది నానుకుంటా ఒక 4 రోజులు అన్నది ఆగి మనం బాగా తొలగొడేసి మొట్టలో కన్నా దెక్కిచ్చేస్తామండి. మీరు చూసారు కదా ఎంత ఇలాంటి చిన్న చిన్న పోగులన్నీ పెట్టుకుంటూ వెళ్తాం. ఇక్కడ అన్నీ అలాగే పెట్టుకుంటూ వచ్చామండి. ఇవన్నీ ఒక దగ్గరికి ఒక పెద్దగా కుప్ప కింద చేసి కట్టి నెత్తి మీద మోసుకొని అక్కడ పెద్ద బరకం ఉంటుందండి. ఆ బరకం దగ్గర వేసి ఈరోజు వర్షం వచ్చేస్తే మాత్రం మూసేసి ఒక 4 రోజులు ఆగిన తర్వాత బాగా తొలగొట్టి బస్తల కన్నా దెక్కిస్తామండి. ఎక్కిన తర్వాత ఇప్పుడు మాకు ఎన్ని కావాలో ఈ సామలన్నీ ఉండిచ్చేసుకొని ఉన్నాయన్ని దళారి కన్నా అమ్మేస్తామండి. ఈ సామలన్నం ఎలా వండుతారంటే అండి, ఫస్ట్ అయితే ఇలాగ కోసేసి ఒక దగ్గర కుప్పలనే వేస్తారు కదండి. వేసిన తర్వాత బాగా తొలగొడతారు. దొలగొడిన తర్వాత బాగా నానబెడేస్తారండి. నానబెట్టిన తర్వాత 1 రోజు 2 రోజులు బాగా ఎండబెడేస్తారు. ఎండబెట్టిన తర్వాత మామూలు సామలన్నం మనం వరన్నం ఎలాగైతే వండుకుంటున్నాం అలాగ వండుకోవచ్చు. లేదంటే ఈ సామల అన్నంలో కూడా ఉరుపు అన్నది వేసుకోవచ్చండి. అదే వరన్నం అన్నది వేసుకొని వండుకొని తినచ్చు. చాలా ఆరోగ్యకరమైన పంట అండి ఈ సామల పంట అన్నది. పెద్దగా పెట్టుబడి కూడా ఉండదు.
ఈ సామల చేను అన్నది ఎక్కువగా ఈ కొండల ప్రాంతంలోని అలాగే కింద కింద భూమిలోని ఎక్కువగా పండిస్తారండి. పెద్దగా ఏంటంటే విత్తనాలు అంటే ఎక్కువ మంది జల్లుతారు, లేదంటే లేదండి. కాకపోతే ఈ సామల చేనుకి అన్నది ఎటువంటి కలుపు మందు అన్నది కొట్టరు. దుక్కు దున్నేసి విత్తనాలన్నీ జల్లేస్తారండి. విత్తనాలు ఎలా జల్లుతారంటే ఒక 2 కేజీలు తీసుకున్నారంటే 2 కేజీలు ఇసుక అన్న తీసుకుంటారండి. చాట్లోకి 2 కేజీలు ఇసుక, 2 కేజీలు ఈ సామల విత్తనాలు తీసుకొని బాగా కలిపేస్తారండి. కలిపిన తర్వాత దుక్కు దున్నేసిన తర్వాత జల్లేస్తారు. జల్లేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ సామల చేను అన్నది వస్తుంది, మొలక వస్తుంది. వచ్చిన తర్వాత ఒక 2 నెలలు ఆగితే ఈ సామల చేను అన్నది మన కోతకు వచ్చేస్తుందండి. ఇప్పుడు కోతకు వస్తుంది, ఒకసారి మీరు చూడొచ్చు. ఇంకా కొన్ని రోజులు ఉండిస్తామంటే ఇవన్నీ పండిపోతాయండి. పండిపోయి ఇక్కడే రాలిపోయి పడిపోతాయి. అప్పుడు మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి. అందుకని కోసేసి ఇప్పుడు కుప్ప అన్నది వేసేస్తాం. మీలో ఎవరికన్నా సామాన్లు కావాలని ఉద్దేశం ఉంటే తప్పకుండా మా ఇంటికి వచ్చేయండి. తప్పకుండా నేను సూపర్ మార్కెట్లో రేట్ ఎలాగైతే ఉందో అలాగ ఒక 20 రూపాయలు తగ్గించే అమ్ముతానండి. అయితే ఇది వ్యాపారం కాదు. కాకపోతే ఏంటంటే మాకు తెలిసిన ఈ సార్లు కానీ తర్వాత మా బంధువులు కానీ ఎక్కువ మంది అలాగా వచ్చి కొనుక్కుంటా వెళ్ళిపోతూ ఉంటారండి. అలాగని ఇప్పుడు వీడియో తీసాం కదండి. ఇప్పుడు వీడియో తీసి ఇప్పుడు రేపు మాపో వీడియో అన్నది అప్లోడ్ చేసి పెడతాం. వీడియో చూసిందే ఒక 2-3 నెలల తర్వాత వచ్చి సామలు ఈరోజు అంటే నా వేడి సామలు ఉండవండి. ఇలాగ కోసిన వెంటనే ఒక 2-3 రోజులు అన్నది ఆపి అన్నం అమ్మేస్తుంటారు సామలు అన్నవి. కాకపోతే ఈ సామలు కొరలు మా గిరిజన ప్రజలు పండించే ప్రతి పంట అమ్మాలో లేదో మీరు కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ అమ్మురాజు అంటే తప్పకుండా భవిష్యత్తులో అమ్ముతానేమో, చెప్పలేము. అది కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి, మర్చిపోకండి. ఇలా కోసిన ఈ పనులన్నీ చూసారు కదండి, ఇవన్నీ పనులే. ఈ పనులన్నీ ఒక చిన్న పెద్ద కుప్ప కింద అన్నది ఇలా పెడతారండి. చూస్తున్నారు కదా, ఈ ఎక్కడైతే చిన్న చిన్న పనుల కింద కోసారో అవన్నీ పెద్ద కుప్ప కింద అన్నది ఇలా ఒక దగ్గర అన్నది తెస్తారు. తెచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇలాగ పట్టుకొని అక్కడ బరక వేశారు కదండి, అక్కడికి పట్టిపోయి అక్కడ పడుతారు. ఎండకి ఒక 2-3 రోజులు అన్నది ఎండిపోతే ఈ సాములన్నీ దొలగొడతారండి. బాపా ఇవన్నీ ఆ బరకలో పడిచేస్తాను. చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు గంట సింబల్ నొక్కండి. మరొకసారి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. ఇట్లు మీ కేడీఆర్ కొండరాజు. నమస్కారం, బాయ్.